నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ 9. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజరుపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ఒకరు 27 సంవత్సరాల వయసు గల బానుతు సంతోష్ కాగా మరొకరు 26 సంవత్సరాల వయసు గల మున్సవత్ శేఖర్లు ఇద్దరు కలిసి సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో ఇంట్లోకి కూరగాయలు మరియు వంట సామాన్లు తీసుకురావడానికి వారి ద్విచక్ర వాహనంపై ధర్మారం వెళ్లి సామాన్లు కొనుక్కొని తిరిగి వస్తున్న సమయంలో సుమారు రాత్రి 9 గంటల ప్రాంతంలో బంజరుపల్లి గ్రామ సమీపంలో అధిక లోడుతో రోడ్డుపై ఎలాంటి పార్కింగ్ లైట్లు లేకుండా AP01W4389 నెంబర్ గల లారీ నిలిపి ఉండడంతో చీకట్లో కనబడక వెనుక నుండి వీరి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో కింద పడిపోయారు. గమనించిన స్థానికులు అంబులెన్స్కి ఫోన్ చేసి కరీంనగర్లోని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించగా ఒకరు మార్గ మధ్యలో మరణించారని, మరొకరు చికిత్స పొందుతూ మరణించారని, వీరి మృతికి కారణమైన లారీ డ్రైవర్ మరియు యజమానిపై చర్యలు తీసుకొని మృతుల కుటుంబాలకి న్యాయం చేయాలని కోరుతూ మృతుల బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. Justice! 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 నా పేరు మల్లేష్ నాయక్. 27 రోజున బంజరుపల్లి లంబోదండ గ్రామంలో బైక్ యాక్సిడెంట్ అయింది. మున్సవత్ శేఖర్ అండ్ బాను సంతోష్ వీళ్ళిద్దరూ ధర్మారం నుండి బైక్ పైన వస్తూ ఉండగా లంబోదండ గ్రామం మధ్యలో నడి రోడ్డు పైన ఆగి ఉన్న లారీని చూసుకోలేదు. బస్సు వెంబడి వీళ్ళు వస్తూ ఉన్నారు. బస్సు లారీని తప్పుకోవడం వలన వీళ్ళు వెనక నుంచి వస్తువులు చక్కగా పోయి లారీని గుద్దుకోవడం జరిగింది. వాళ్ళు అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ గంట లేట్ రావడం జరిగింది. అంబులెన్స్ ఎట్టకేలకు రాగా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. హాస్పిటల్ తీసుకొస్తున్నాక ఆయన చనిపోయారని చెప్పేసి డాక్టర్లకు ధృవీకరణ చేశారు. ఇప్పటికీ 16-17 గంటలు అవుతున్నది. ఇరువురు మృతి చెంది ఇప్పటి వరకు మృతి చెందిన కుటుంబానికి ఎవరు సమాధానం అంటే రెస్పాండ్ కాకపోగా ఎవరు న్యాయం చేయలేకపోతున్నారు. దీనికి మేము తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. మీరు ధర్నా చేసిరా? హాస్పిటల్లో లారీ ఓనర్ రావాలని చెప్పేసి ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. దీనికి సిఐ గారు వచ్చి నేను వాళ్ళని పిలిపిస్తా మాట్లాడతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు ఏం కోరుకుంటారు? బాధిత కుటుంబానికి తక్షణమే సహాయం చేయాలి లారీ ఓనర్ తరఫున అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వాళ్ళు నిరుపేదలు కనీసానికి దాన సంస్కారాలు చేసే పరిస్థితులు కూడా లేదు. కావున పోలీసులకు మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే వాళ్ళకు తక్షణమే దాన సంస్కారాలకు వాళ్ళకు 9-11 రోజుల దాకా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే సాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మృతులు వయసు ఎంత ఉంటుంది? ఏం పని చేస్తారు వాళ్ళు? మృతులు వ్యవసాయ కూలీలు. రాజశేఖర్కి 27 సంవత్సరాలు ఉంటుంది. సంతోష్కి ఏమో 25 సంవత్సరాలు ఉంటుంది. పెళ్ళి అయినాయి. భార్య పిల్లలు ఉన్నారు. ఒక ఆయనకు అమ్మాయి సంవత్సరం అమ్మాయి, ఒక ఆయనకు అబ్బాయి సంవత్సరంన్నర ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్నారు. 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కావున దయచేసి పోలీసులు స్పందించి వాళ్ళని న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.